కూటమి నేతలు భేషజాలాలు వదిలి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు చంద్రబాబు. పార్టీల ప్రయోజనాలు, అభ్యర్థుల ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను తిరిగి నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం జరుగుతోందని, ఈసారి మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుందన్నారు చంద్రబాబు. మన అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా భేషజాలను వదిలిపెట్టి గెలిపే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి, దేశంలో ఎన్డీఏ గెలవాలి. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే, ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం. ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీయిజం, అధికార దుర్వినియోగం ఒకటి కాదు, ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏమాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో, భాగస్వాములు అయ్యామో, అప్పుడు మీరు చూస్తే లోకసత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి, ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 3 రాజకీయ పార్టీలు కూడా అవస్థపడుతున్నాం. సోషల్ రీఇంజనీరింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాస్పిరేషన్ ఉంది, వ్యక్తులకు యాస్పిరేషన్ ఉంది, కొన్ని వర్గాలకు కులాలకు యాస్పిరేషన్ ఉంది. వాళ్ళను కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా ఫుల్గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.